నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి పోటీ చేస్తున్న మోకాళ్ల మురళీకృష్ణ కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. ప్రజల వద్ద పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బును బహుళజాతి కంపెనీలకు రాయితీల రూపంలో బీజేపీ ప్రభుత్వం దారాదత్తం చేస్తుందని, బ్యాంకుల్లో అప్పులు రద్దు చేస్తుందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే ఆలోచనలో ఉందని, మత విద్వేషాలను ప్రజల్లో కలిగిస్తూ ఉన్మాద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రైతాంగ కార్మిక వ్యతిరేక చర్యలు చేపడుతూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలు ప్రశ్నించే గొంతుక కావాలని, అందుకే కుండ గుర్తుపై ఓటు వేయాలని అన్నారు. కార్యక్రమంలో మల్లెల మల్లేష్, కల్తీ మల్లన్న, ఇర్ప రాజేష్, జనగాం వాసు, లింగయ్య, యాదన్న, బచ్చల సారన్న తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయటంలో లేదా ఉపాధి హామీకి కావాల్సినటువంటి నిధుల్ని సక్రమంగా ఇవ్వటంలో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. అట్లనే ఇప్పుడు ఈ నెల 13వ తారీఖున మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంటుకు ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దగ్గర 13వ తారీఖున జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి అంటే మన పార్టీ తరపు నుంచి మోకాల మురళీకృష్ణ అనేటువంటి అతను నిలబడటం అనేటువంటి జరిగింది పోటీలో ఈ పార్లమెంటుకి. ఆ ఎన్నికలలో గెలిపించడం కోసం మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. తన గుర్తు ఏంటిదంటే కుండ గుర్తు అనేటువంటి వచ్చింది. ఏం గుర్తు అక్కలో? కుండ గుర్తు. అందుకోసం ఈ కుండ గుర్తు మీద ఓటేయాలి. మనం ఎవరిని ఓడించాలి? ఎవరినంటే ముఖ్యంగా ఈ బీజేపీ అనేటువంటిది, మోడీ గవర్నమెంట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అధికారంలో ఉన్నది. అది ఏం చేస్తున్నది అనేటువంటిది అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాలరాస్తున్నది. ఏం హక్కులు ఉన్నాయి? ఏం హక్కులు ఉన్నాయంటే మనం ఇంతకు ముందు పోరాడి 42 చట్టాలని, కార్మిక చట్టాలని తీసుకొచ్చుకోవటం అనేటువంటి జరిగింది. ఆ కార్మిక చట్టాలలో ఏమి రాయబడ్డదంటే మన పనికి సంబంధించిన పరిశీలన చేస్తే 8 గంటలు మాత్రమే పనిచేయాలి అనేటువంటిది చట్టం ఉన్నది. కానీ వాడు ఏం చేస్తున్నాడు? 8 గంటలు కాదట. ఇప్పుడు 42 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేసి ఇప్పుడు 12 గంటలు పని చేయాలి అనేటువంటి చెప్పి వాడు ప్రకటించాడు. 12 గంటలు చేద్దామా? మరి చెయ్యం. మరి ఎందుకు ఇది ఇట్లా నిర్ణయం తీసుకుండు అని అంటే దేశంలో కార్పొరేటు పెట్టుబడిదారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెట్టుబడిదారులు ఏం చెప్తున్నారు? ఆ పెట్టుబడిదారులు 18 గంటలు 12 గంటలు పనిచేయాలి, వేతనాలు సరిగ్గా ఇవ్వకుండా ఉండాలి, మాకు అనుగుణంగా పరిపాలన చేయడం కోసం నేను గద్దెనెక్కించిన మోడీ మాకేం చేసి పెడతాం అనేటువంటిది అంటే వాడు ఈ విధంగా కార్యక్రమం తీసుకున్నాడు. ఇదే కాదు, ఇక రైతులు పండించిన పంటలకి మద్దతు ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తమే టోటల్గా 3 చట్టాలను తీసుకొచ్చి, రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ దెబ్బతీసేటువంటి చట్టాలను తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్ పెట్టుబడిదారులకు వ్యవసాయాన్ని అప్పగించడానికి వాడు పూనుకున్నాడు. అది రైతు అనుకూలమా వ్యతిరేకమా? వ్యతిరేకమైనటువంటి. అయ్యా ఇది ఉపసంహరించుకోమంటే ఉపసంహరించుకోలేదు. సంవత్సరానికి పైగా పోరాడితే ఆ పోరాటంలో వివిధ కారణాలతోటి, పోలీసు కాల్పులలో, ఆ చలితోటి, ఎండతోటి చనిపోయినటువంటి వాళ్ళు 750 మంది రైతులు అక్కడ చనిపోయారు. ఆ తర్వాత చట్టాలను ఉపసంహరించుకోకపోతే అక్కడ దీక్షలు చేసి సంవత్సరం పైగా రైతులు మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి చట్టాలను ఉపసంహరింపజేశారు. తిరిగి మళ్ళీ వ్యవసాయ రంగాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పగించడానికి పూనుకుంటున్నాడు. అంటే రైతు వ్యతిరేక కార్యక్రమం తీసుకున్నాడు, కార్మిక వ్యతిరేక కార్యక్రమం తీసుకున్నాడు, విద్యార్థి వ్యతిరేక కార్యక్రమం తీసుకున్నాడు. అట్లాగే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి మన ఆదివాసీ జాతి ఏదైతుందో ఆ జాతి మీద ఇవాళ వైమానికమైనటువంటి ఒక దాడుల్ని కొనసాగిస్తున్నాడు. అంటే బాంబు దాడులు చేస్తున్నాడు, హెలికాప్టర్ తోటి బాంబులు వేస్తున్నాడు, విమానాలతోటి బాంబులు వేస్తున్నాడు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో పోతే ఎందుకు? వాళ్ళంతా నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి. అది నిజంగా నక్సలైట్లైన వాళ్ళు నక్సలైట్లు అయితే చంపాలని ఉన్నదా? రాజ్యాంగంలో, చట్టంలో లేదు. కానీ మరి వాళ్ళని ఇట్లా
హత్యలు చేయటానికి పూనుకోండి. ఎందుకయ్యా అంటే అక్కడ గిరిజన గ్రామాన్ని మొత్తం ఖాళీ చేయించాలి. ఎందుకు ఖాళీ చేయించాలి? అక్కడ ఖనిజ సంపద ఉన్నది. ఏ సంపద ఉన్నది? లాటరైట్ ఉన్నది, బొగ్గు ఉన్నది, ఇనుపరాయి ఉన్నది, బంగారం ఉన్నది, డోలమైట్ ఉన్నది. ఎట్లా 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ సంపదలన్నింటినీ ఎవరికి అప్పగించాలి? వీటన్నిటిని దోడుకొని పోవటానికి యంత్రాలు పెట్టి వాడు ఏం చేస్తుండంటే కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఎవడు వాడు? ఆదాని, అంబానీ అనేటువంటి పెద్ద పెద్ద సామ్రాజ్యవాద కంపెనీలు ఈ పెట్టుబడిదారులకు అప్పగించాలి. అప్పగించాలంటే మనకేమున్నది? మనం మట్టి మనుషులమే, కానీ మన చేతుల కర్ర కూడా సరైంది లేదు, మట్టి దవ్వటింది గడ్డపారి లేదు. కానీ మనం అంతకంటే బలమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నాం. ఏమున్నాయి మన దగ్గర? ఇక్కడ ఈ భూమి మీద ప్రధానమంత్రి వచ్చి నేను కొద్దిసేపు ఉంటుందంటే మన తీర్మానం లేకుండా, మనం పర్మిషన్ ఇవ్వకుండా ప్రధానమంత్రి కాదు ముఖ్యమంత్రి ఎవడు వచ్చి ఉండేందుకు వీల్లేదు. అట్లాంటి చట్టం ఉన్నది. ఏం చట్టం? 107 చట్టం, పీచా చట్టం, అడివక్కుల చట్టం, ఇట్లా మొదలు పెట్టుకుంటూ అనేక రకాలైనటువంటి చట్టాలు మనకు అనుకూలంగా చెప్పాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.